బాలుండి అందులోంచి తొంగి చూస్తున్నారా అని ఫ్రెండ్కి చెప్తాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉండి నీకెందుకురా బాధ అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి బాలుండి మా నాన్న చెంప మీద పగల కొట్టాడు కదరా అని చెప్తాడు. ఆ మాటకి వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇప్పటికే 100 సార్లు చెప్పావు నువ్వు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి 100 సార్లు గుర్తొచ్చేందు కోసం చెప్తున్నానని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి వాళ్ళ ఫ్రెండ్ ఉండి నువ్వు ఎక్కడ తొందరపడి గొడవ పెద్ద చేస్తావని మీ నాన్న నీ కాపాడే పని చేసింది అది అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి అంతేనంటావా, మా నాన్న నా మీద చేయి చేసిన ఏదోలో ఉందిరా, మీ నాన్నకి నీ మీద పగన కోపమా శత్రుత్వమా, నువ్వు బాధపడే అవసరమే లేదు, నీ వల్ల ఒక తప్పు జరగడం ఆపాడు అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలుండి నేను మా నాయన కొట్టినాడని బాధపడట్లేదురా, నేను ఆయన మాత్రమే హక్కు ఉంది నాకు కొట్టేదానికి, రూమ్ కట్టడానికి ఏం చేయట్లేదు కదరా, అదే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తూ ఉంటాడు. 3 కొడుకు ఎద్దులో ఉన్నాం, ఒక్కరు కూడా సాయం చేయట్లేదు మేము అని తిట్టుకుంటూ ఉంటాడు. అదే అవకాశం తీసుకొని ఆ డబ్బా వాళ్ళ అమ్మ ఏదేదో మాట్లాడుతూ ఉంది అని చెప్తుంటాడు. ఆ మాటకి వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఇప్పుడు అర్జెంటుగా ఆ రూమ్ గొడవ ఎందుకు వచ్చిందిరా అని అడుగుతుంటా. ఆ మాటకి బాలు ఉండి ఆ రూమ్ గొడవ మన కోసం రా, ఆ రవికి ఒక రూము, మనుజుకి ఒక రూము, మా నాయనమ్మ మా అమ్మకి ఒక రూము ఫిక్స్ అయిపోయింది, అందరికీ రూము, మాకే రూమ్ లేదు. అప్పుడు మా షీలా డైనింగ్ వచ్చి వారంకి ఒక రూమ్ ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అప్పుడు సరే అన్నారు. మనోజ్ గడు మాట్లాడితే నేను బిజినెస్ మ్యాన్ని, నేను అలసిపోయి వచ్చాను అని చెప్తాడు. ఈ వారం మీకు రూమ్ ఇచ్చి మేము మా పుట్టింటికి వెళ్ళిపోతామని చెప్తూ ఉంది అని చెప్తాడు. ఆ మాటకి బాలు ఫ్రెండ్ ఉండి పెద్ద సమస్యనే, మళ్ళీ నీ గురించి ఎవరికి అక్కర్లేదా అని అడుగుతూ ఉంటాడు. బాలు ఉండి అందుకే కదా మా నాయన పైన ఒక రూమ్ కట్టాలనుకుంటున్నాడు, మా నాయన మన గురించి ఆలోచించి ఒక రూమ్ కట్టాలి అనుకుంటున్నాడు, మనం 3 ఉంటే కూడా ఒక్కరు కూడా సాయం చేయలేకపోతున్నాము అని చెప్తూ ఉంటాడు. తాగినట్లు లేరా రే, ఇంకొక పెగ్గుంటే ఏరా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఫ్రెండ్ ఉండి వద్దు చాలు నేను డ్రైవర్ చేయాలి కదా అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి రే నీకు కాదు నాకు బాధలో ఉండదు నువ్వా నేనా అని అడుగుతుంటాడు. ఆ మాటకి బాలు ఫ్రెండ్ ఏం మాట్లాడకుండా ఊరికైపోతాడు. వెళ్ళరా అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఫ్రెండ్ ఉండి అలానే ఉండి అలా చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది బాలు కోసము. ఆయన ఇంకా ఇంటికి రాలేదు, అలాగే అక్కడే టాక్సీ దాంట్లోనే పనుకున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది మనసులోన. బాలు తాగి ఇంటికి వస్తాడు. అక్కడున్న మీనా ఉండి అలానే చూస్తూ ఉంటుంది బాలుని. అక్కడున్న బాలు ఉండి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి మీకోసమే అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి నేను రానని అనుకున్నావా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఏమో అని అంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఏమో అంటే మీనా ఉండి తాగేసి వస్తారా అని అనుకున్నానని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి అనుకున్నామని అంటాడు. అవును అని చెప్తూ ఉంటుంది. బాలు ఉండి అడుగుతాడు కోపం తెచ్చుకోలేదే అని అడుగుతుంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఎవరి మీద కోపం తెచ్చుకోవాలి అని అడుగుతూ ఉంటుంది. అంటే అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి నేను కోపం అందరి మీద తెచ్చుకోవాల్సింది అని చెప్తుంది. చావు మంత్రాలు పెళ్లి మంత్రాలు అన్నీ చదవడానికి మీరున్నారు కదా, ఎవరెవరికి గడ్డి పెట్టాలో వాళ్ళందరికీ నా బదులు మీరే పెట్టరు కదా, నాకేం మిగిలింది గడ్డి, నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి నేను అర్థం చేసుకుంటే ఏముంది రండి అన్నం పెడతానని చెప్తూ అక్కడి నుంచి మీనా వెళుతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి బాలు ఉండి దగ్గరికి అలా వెళ్తూ ఉంటాడు. అలానే పెడపోతాడు. అక్కడున్న సత్యం గారు వచ్చి పట్టుకుంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి తాగావా అని అడుగుతాడు. అక్కడున్న బాలు ఉండి ఏమాటకుండా అలానే ఉండిపోతాడు. నేను కొట్టానని తాగావా అని అడుగుతూ ఉంటాడు సత్యం గారు. బాలుండి ఏమాటకుండా ఊరికైపోతాడు. అక్కడున్న సత్యం గారు ఉండి నేను కొట్టిన కోసమే కదా అందుకే తాగింది అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి అందుకు కాదని చెప్పు మీనా అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ జవాబు నాకే చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి కోపం వచ్చింది ఆయనకి నాకు కాదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సత్యం గారు ఉండి అది నీకు కోపంలో కల్పించిందా నీకు అని అడుగుతుంటాడు. ఆ మాటకి బాలు ఉండి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. వర్షంలో తడిసి జలుబు వస్తుంది, ఇమ్యూనియా వస్తుందని, వర్షంలో తడిసి అప్పుడు తండ్రికి వచ్చేది కోపమా భయమా బాధ ఆబ్దుప్తమా నువ్వే చెప్పు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి అవేవో నాకు తెలీదు, అంత తెలియ ఉంటే నాని 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోవద్దని కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి బాలు వైపాలని చూస్తూ ఉంటుంది. మా నాన్నకి పరాయి వాళ్ళు చంద కళ్ళకు అద్దుకొని సిగ్గు శరం లేకుండా తీసుకోవడం వాడిని నేను, ఆ విషయంలో నేను నీకే సపోర్ట్ చేశాను, కానీ ఆ సంస్కారానికి ఒక గీత ఉంటుంది,
ఆ గీత ఈ పక్కన ఉంటే మర్యాద, గీత దాటితే రౌడీజనం అని చెప్తూ ఉంటాడు. మీనా ఉండి వాళ్ళ మావయ్య వైపు అలానే చూస్తుంటుంది. అక్కడున్న సత్యం గారు మీనాకి అడుగుతుంటారు, ఎక్కడమ్మ బాలు అని అడుగుతుంటారు. అక్కడున్న చూడు మావయ్య అని చెప్తుంటారు. అక్కడున్న బాలు ఉండి పూజ చేస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది బాలుని చూసి. బాలు హాల్ దగ్గరకు వచ్చి హారతి ఇస్తుంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి ఇదేంట్రా అని అడుగుతుంటాడు. అక్కడున్న బాలు ఉండి తోకలో ఫైటింగ్, పనికి రాకుండా ఫైటింగ్, అంతా విసిగిపోయాను నాన్నగారు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు అలానే చూస్తుంటాడు. అక్కడున్న బాలు ఉండి నా రూము నాకు ఎప్పుడైనా వీలున్నప్పుడు నేనే కట్టుకుంటానని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఇలాగరా నీ భార్య కూడా నువ్వు కొనిపించింది బంగారం వేసుకుంటానని శపథం చేసిందని చెప్తుంటాడు. అక్కడున్న మీనా ఉండి అలానే చూస్తూ ఉంటుంది. మనోజ్ వైపు అక్కడున్న రోహిణి కూడా చెప్తూ ఉంటుంది, ఆ శపథమే పోతే కలదు, ఇంకొక శపథం ఎందుకు బాలు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి ఆపండి అని చెప్తూ ఉంటుంది. రోహిణి నుండి మీనా వైపు చూస్తుంది. అక్కడున్న మనోజ్ కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి ఏమండి అని పిలుస్తుంది మీనా. అక్కడున్న బాలు ఉండి తిరిగి చూసి మీనా వైపు మేము రూమ్ కట్టించి వీళ్ళ నోరు మోయించాలండి అని చెప్తూ ఉంటుంది మీనా. అక్కడున్న ప్రభావతి అలానే చూస్తుంటుంది మీనా వైపు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.